Good morning friends. Today day 21. So actually day 18 రోజు నేను వెయిట్ చూసుకున్నా 84.8 kgs. నెక్స్ట్ డే 19 వాకింగ్ చేయలేదు. నిన్న వాకింగ్ చేశాను డే 20 బట్ వెయిట్ చూసుకోలేదు. సో ఇప్పుడు వచ్చేటప్పుడు వెయిట్ చూసుకొని వచ్చిన 84.23 సంథింగ్ ఉంది. అంటే ఒక 500 grams అంటే ఒక హాఫ్ కేజీ అయినా తగ్గిన. ఓకే, సో రెగ్యులర్గా వాకింగ్ చేసి రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతున్నా ఎక్కువ వెయిట్ లాస్ కనబడుతుంది. లేదు కొంచెం గ్యాప్ ఇచ్చినామంటే వెయిట్ గెయిన్ అయితే కనబడతలేదు. సో నాకు 4 daysలో 500 kgs అన్నా కూడా 500 grams అన్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. హాఫ్ కేజీ. సో ఎంతో కొంత వెయిట్ లాస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ కావట్లేదు. సో ఇక్కడ నాకు కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనిపించింది. ఎందుకు నేను రెగ్యులర్గా 5 రాలేకపోయినా, ఒక 5 days నేను ఇది స్కిప్ చేసిన కదా ఈ 20 daysలో అనిపించింది. కానీ ఇక్కడ నాకు ఒక విషయం తెలిసింది, మన టార్గెట్ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మనం వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. డే బై డే అంటే ఒక రోజు తప్పించి ఇంకో రోజు అట్లా 2 daysకి ఒకసారి వాకింగ్ చేసినా సరే, లేదా తక్కువ వాకింగ్ చేసుకుంటూ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకుంటూ డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నా చాలు మన వెయిట్ మెయింటైన్ అవుతుంది. అంటే ఎట్లా వెయిట్ మెయింటైన్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోయింది. సో ఇవాళ నాకు ఎక్కువ టైం లేదు, ఇవాళ హాఫ్ అన్ అవరే వాక్ చేస్తా. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.